గుడ్ ఈవినింగ్ గారు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని ఈరోజు ఇంకోసారి నిరూపించబడింది. విషయం ఏంటంటే ఈరోజు క్రికెట్ చరిత్రలో అతి పసికోనైనటువంటి జింబాబ్వే టీం అతి బలమైనటువంటి ఆస్ట్రేలియా టీంని ఓడించింది. నాకు తెలిసి ఇప్పుడు జింబాబ్వేని పసికోన టీం అనకూడదు. ఎందుకంటే ఈరోజు మీరు మ్యాచ్ చూసినట్లయితే జింబాబ్వే ఎక్కడా కూడా లక్లో గెలవలేదు. ఎక్కడా కూడా లక్ కాదు అది. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చేసిన తీరు, బౌలింగ్ చేసిన తీరు, వాళ్ళ ఫీల్డింగ్, వాళ్ళు ఎంత కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే ఈరోజు ఆస్ట్రేలియా టీంని ఓడించగలిగారో తెలుస్తుంది. సో ఈరోజు జింబాబ్వే టీం చూపించినటువంటి విధానం ప్రతి ఒక్కళ్ళు చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం హార్డ్ వర్క్ చేస్తూ, మనం ఉన్నటువంటి ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడతా ఉంటే మనదైన రోజు వచ్చినప్పుడు మనం ఆపటం ఎవరి వల్ల అవ్వదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఉన్నటువంటి కొన్ని రోజులు కలిసి రావచ్చు, కొన్ని రోజులు కలిసి రాకపోవచ్చు. బట్ నువ్వు వర్క్ చేస్తూ, నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ ఉండు. నీదైన రోజు వచ్చినప్పుడు నిన్ను ఆపడం అనేది ఎవరి వల్ల అవ్వదు అని ఈరోజు జింబాబ్వే టీం చూసి మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. విషయం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.